విలువల విద్య సాటిలేని మేటి పద్యం అన్ని దానముల కన్నా నన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే రుణము లేదు కన్న గురిని కన్న నెగుడు లేదయ్యా విశ్వదాభిరామ విలువవేమా భావం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది కన్న తల్లి కంటే మించిన దైవం లేదు తప్పును గుర్తించి సరిచేయు గురువు కన్నా ఎవరు ఎక్కువ కాదు అన్ని దానాలకి అన్నదానం చాలా చాలా గొప్పదా అన్నం లేకుండా ఏ ప్రాణి బతకడు అన్నం ప్రతికోటికి అవసరం ఉంటుంది అన్నాన్ని ఎంత విలువ ఇచ్చి పొదుపుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నం లభించలేకపోతే ఇల్లు ఆకలి పెంచడం ఏ ప్రయోజనం కాదు కావున అన్నదానం చాలా గొప్పదా ఆకలి ఎక్కువకు అన్నం లభించకపోతే మనిషిలో నీతి నియమాలు పాటించరు ఒక ప్రక్క అన్నం దొరకక ఆకలితో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం నీతి గురించి మాట్లాడితే పట్టించుకోడు ముందు దొంగతనం చేసినా అయినా సరే కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తాడు అందరికీ అన్నం లభించినప్పుడే సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి ఎంత బంగారం ఇచ్చినా ఎంత వెండి ఇచ్చినా ఎన్ని పుట్టలు ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా వ్యక్తి చాలు అన్నమాట అన్నాడు వృత్తి చెందడు కానీ కడుపు నిండితే ఇంకా వద్దు నాకు చాలా ఉంటాను అంటే ఒక అన్నం విషయంలో మాత్రం ఇంకా కావాలి అనుకుంటున్నాను ఎవరు కోరుకోడు కడుపు నిండితే చాలంటారు ఆకలి వేసినప్పుడు అన్నదానం చేసిన వ్యక్తిని జీవితం ఎవరు మర్చిపిల్లలు చెప్తున్నారు అంటే దానికి తల్లే కారణం తండ్రి ఎంత డబ్బు ఉన్నవాడైనా కావచ్చు ఎంత ఆస్తి ఉన్నవాడైనా కావచ్చు ఎంత చదువుకున్న వాడైనా కావచ్చు కానీ పసిలోనే పాలించి పెద్ద పెంచింది మాత్రం అందుకే అమ్మంటే అమ్మకన్నా గొప్ప వ్యక్తి లోకం ఇంకొకరు ఉండదు తల్లి తన చేతులతో ఊపుతూ మంచి మాటలు చెప్తుంది పసిపిల్ల వాడే పెంచుతుంది తన బిడ్డ గొప్ప వినోదుగా నాయకుడుగా ఇంకా చెడ్డలు కావాలనుకుంటుంది అందుకంటే అక్కడ విదేశంలో అరువుల విజయం క్రీడా అంటారు తల్లి చెప్పిన వంటి మంచి మాటల చేత గొప్ప గొప్ప నాయకులు తయారైన వారు ఎంతమందిలో కనబడుతున్నారు పృథ్వీబాయి పూలే గారు చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటల చేత అంత గొప్పవారయ్యాడు గాంధీజీ ప్రభావితుడే అంత గొప్పవారయ్యాడు శివాజీ మహారాజ్ తల్లి జీజీబాయి చెప్పిన మాటల చేత అంత గొప్పవారయ్యాడు దేవుడు కూడా అవతార స్వీకారం చేశాడు తల్లి యశోద ప్రేమకి అంతగా సమానం కాదు పశు పక్షులు అంటే తన కడుపున పుట్టిన బిడ్డ మాత్రం ఎంతో ప్రేమతో రక్షించింది అమ్మలేని మనసు ప్రాణాలు ఎలా పుడతాయి ఎట్లా రక్షించబడతాయి అందుకే అమ్మ కన్నా గొప్ప ప్రాణి లోకంలో ఇంకొకరు లేరు అంత గొప్పది అమ్మ గురువుగారి కన్నా చాలా ఇష్టమైన వ్యక్తి మనకు ఉండాలి ఎందుకంటే గురువుగారు చేసే ఉపకారం తల్లిదండ్రులు చేసే ఉపకారం కన్నా గొప్పది శరీరాన్ని ఇస్తాడు తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఇస్తాడు గురువు ఆవు ఎక్కడెక్కడ తిరిగి పచ్చగడ్డి తింటుంది ఎక్కడ కాలంలో ప్రవేశించే నీళ్లు తాగుతుంది కాయకాలం పాలు తయారు చేసి సాయంకాలం అందిస్తుంది ఆ పాలు తండ్రి పిల్లలు కూడా హాయిగా తినిపిస్తారు అట్లా ఆవు గడ్డి తిని నీళ్లు తాగి పాలుగా మార్చి ఇచ్చి లోకాన్ని రక్షించేటట్లు తను కష్టపడి ఎన్నో విషయాలు చదువుకొని తెలుసుకొని జ్ఞాపకం పెట్టుకొని చెప్పమని అడగగానే ఉదాహరణగా పరమ ప్రేమతో చెప్పేటటువంటి గురువు గారి కన్నా గురువుగారు కష్టపడి సంపాదించిన జ్ఞానం ఆయన యొక్క శిశువులకు వెళ్ళిపోతుంది అంటే అంత నిశ్శబ్దంగా తన శిశువులకు ఉదాహరణగా ఇవ్వగలిగిన వారు గురువు ఒకరు అబ్దుల్ కలాం గారు లాంటి దర్శనికుడు అంత గొప్ప శాస్త్రవేత్త ఈ దేశంలో తయారయ్యాడంటే అది కేవలం గురువుల వల్లనే అబ్దుల్ కలాం గారు 5వ తరగతి చదువుకునే రోజులో రామేశ్వరంలో శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఉపాధ్యుడు ఉండేవాడు చిన్నతనంలో శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు చెప్పిన వంటి పాఠం చేత ప్రభావితుడైన వంటి అబ్దుల్ కలాం గారు తదనంతర కాలానికి భారతదేశానికి ఉపగ్రహాలు కూడా తయారు చేసి అంతరిక్షంలో స్వలంబన కలిగించారు ఉపాధ్యాయులతో గొప్ప తయారు చేస్తాను అందుకే ప్రభు అన్నం యొక్క విలువ తెలుసుకోవాలి అమ్మ యొక్క స్థానం దూరం తెలుసుకోవాలి గురువు వారి ఉపకరణం తెలుసుకోవాలి వృత్తి ఎంతో కర్మబోధంతో భావంతో జీవించాలి మీరు ఇంకా బాగా చదవాలి మీరు చదివిన దానికి మీ పేరెంట్స్ ఎన్ని లైక్లు ఇస్తారో దాన్ని బట్టి మీ యొక్క గెలుపు అనేటువంటిది ఉంటుంది ఓకేనా ఓకే